హలో నమస్తే. ఇది కొత్త ఛానల్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూడండి మీరు రాగానే. ఓకే, ఇది నేను బీహార్లో ఈ రోజు నుంచి బీహార్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతున్నాయి బీహార్లో ఈ రోజు నుంచే. దాంట్లో ఒక 13 మంది క్యాబినెట్ మినిస్టర్లు, ఒక 121 నియోజకవర్గాల్లో జరగబోతున్నాయి. ఇద్దరు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, 13 మంది మినిస్టర్ల యొక్క భవిష్యత్తు ఈరోజు తెలియబోతుంది అనేది ఆ యొక్క న్యూస్కి సంబంధించి. నిన్న ఛత్తీస్గఢ్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. 11 మంది ప్యాసింజర్ ట్రైన్ కొలైడ్స్ విత్ కార్గో ట్రైన్ ఇన్ ఇండియా. ఓకే, 11 మంది ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ది లోకల్ ప్యాసింజర్ ట్రైన్ కొలైడెడ్ విత్ కార్గో ట్రైన్ ఫ్రమ్ బిహైండ్. సరే, ఇంక ఇప్పుడు ఫస్ట్ రాజస్థాన్లో 21 మంది బస్సు కాల్పెట్టి, తర్వాత కర్నూలులో ఆంధ్ర 20 మంది చనిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణలో నిన్న, మళ్ళీ రాజస్థాన్లో మళ్ళీ ఇదొకటి. ఈ యాక్సిడెంట్స్ ద్వారానే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకు అనేది ఏదో దేర్ సమ్ కర్స్ గోయింగ్ ఆన్. 30 crore బంగ్లా రెనోవేషన్ స్కామ్. మహారాష్ట్రలో ఒక పెద్ద స్కామ్ రన్ అవుతుంది. ఇక్కడ ఈ స్కామ్ అంటే 30 కోట్ల రూపాయలు మేము బంగ్లాలు రిపేర్లు, గవర్నమెంట్ బంగ్లాలు మొత్తం రిపేర్ చేయాలని 30 కోట్ల రూపాయలు స్కామ్ చేశారట. సార్ అంటే రిపేర్ చేయని బిల్లు పెట్టి 30 కోట్లు రిలీజ్ చేశారట. ఆ బిల్లులు మొత్తం చూస్తే గవర్నమెంట్ బంగ్లాలు రిపేర్ చేసినట్టు ఉన్నాయట. యాక్చువల్ వెరిఫికేషన్కి వెళ్తే ఒక బంగాల్లో కూడా కనీసం సీల్ కూడా కొట్టలేదట. కనీసం ఒక చిన్న ఏమంటారు నెయిల్ కూడా కొట్టలేదట గోడకి. బట్ 30 కోట్ల రూపాయలు బిల్లులు తీసుకున్నారంటే బంగ్లాలు రిపేర్ చేసేమని. ఆ స్కామ్ ఇప్పుడు మహారాష్ట్రలో షేక్ అవుతుంది. వాళ్ళు తిట్టుకుంటున్నారు, మీరు చేశారు 30 కోట్ల రూపాయల స్కామ్ గవర్నమెంట్ బంగ్లాలతో అని చెప్పి ఒక స్కామ్ రన్ అవుతుంది. అది ఇది ఈయనొకరు ఎవరో ఒక అతను ఎక్కువ ఫేక్ ఓటర్లు మొత్తం ముస్లిమ్స్ అన్నాడట. ఒక బీజేపీ ఆయన, ఈయన వెళ్ళి కేసు పెట్టాడట వాళ్ళ మీద. అది రాహుల్ గాంధీ అంటున్నాడు కదా, అదే చిన్న కేసులు పెట్టడం అనవసరం నా ఉద్దేశం. ఇది నేను ఇతని పేరేంటి, జోరాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్ అయ్యాడు. న్యూయార్క్ మేయర్ అయ్యి ఇతను ఫస్ట్ ముస్లిం మేయర్ న్యూయార్క్ సిటీ, ఫస్ట్ ఏషియన్ కంట్రీకి సంబంధించిన రికార్డ్ సృష్టించాడు ఇతను. ఇది ఫస్ట్ అనమాట, ఫస్ట్ ముస్లిం మేయర్, ఫస్ట్ ఏషియన్ కంట్రీకి సంబంధించిన మేయర్ అనమాట. మరి దీనికి మన ఇండియాకి ఏంది అంటే, ఇతను ఇండియన్ ఆరిజిన్ అన్నమాట. వీళ్ళ ఫాదర్ ఏమో గుజరాతీ ముస్లిం, ఇతను ఫాదర్ గుజరాత్, అతను ముస్లిము. వాళ్ళ అమ్మేమో పంజాబీ హిందూ. అంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు. ఒక ఫాదర్ ముస్లిము, మదర్ హిందూ. వన్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ అండ్ వన్ ఫ్రమ్ పంజాబీ. కానీ వీళ్ళు ఉగాండాకి మైగ్రేట్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ ఉగాండా పోయిన తర్వాత అక్కడ ఉగాండాలో ఇతను పుట్టాడు. యాక్చువల్గా ఇతను ఇండియాలో పుట్టలే, ఇతను ఉగాండాలో పుట్టాడు. సో ఇప్పుడు అతను వాళ్ళు యుఎస్కి సెటిల్ అయ్యి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఈ బికేమ్ న్యూయార్క్ సిటీ మేయర్. ఇది బాగా ఇండియాలో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఇండియన్ న్యూయార్క్ సిటీ మేయర్ అయ్యాడని చెప్పి, మన ఇండియా అని చెప్పి తిప్పుతున్నారు. యాక్చువల్లీ అఫ్కోర్స్ ఈజ్ ఇండియన్ బికాస్ మా ఫాదర్ గుజరాత్ అండ్ మదర్ పంజాబీ అఫ్కోర్స్. బట్ ఈ బోర్న్ ఇన్ ఉగాండా. సో ఇండియా, ఉగాండా, అమెరికా, 3 దేశాలకు సంబంధించిన వ్యక్తి అనమాట. అతను అక్కడ పుట్టాడు కాబట్టి ఉగాండాలో. అతను అమెరికాలో మేయర్ అయ్యాడని నిన్న మహారాష్ట్రలో ఒక స్టేట్మెంట్ చేశాడు ఒక నాయకుడు. ఏమని, ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో ఖాన్లు మేయర్లు అవుతున్నారు, అతను రెఫర్ చేస్తూ ఖాన్లు మేయర్లు అవుతున్నారు, బాంబేలో మాత్రం, సారీ నేను బాంబే అంటాను సార్, ముంబైలో మేయర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఖాన్స్ ఎవరిని మీరు మేయర్లు అవనివ్వకండి అన్నట్టుగా చేశాడు. ఇక్కడ వాళ్ళకి అంత సీన్ లేదు ఖాన్లకి ముంబైలో అని చెప్పేసి. ఆఫ్టర్ జోరాన్ మమ్దాని హిస్టారిక్ విన్ ఇన్ న్యూయార్క్, ముంబై బీజేపీ చీఫ్ అన్నాడట. ఎనీవన్ ట్రైస్ టు ఇంపోజ్ ఎ ఖాన్ ఇన్ ముంబై బివేర్ అన్నాడట. ఆ ఖాన్ని తీసుకొచ్చి ముంబైలో పెడతాంటూ ఒప్పుకున్నాడు. ఎందుకు వాళ్ళు కాకూడదు మేయర్లు? ఇది ప్రాబ్లం ఏంటంటే, మనం ఇది ట్రిగ్గర్ చేయటం. వాళ్ళు ఎందుకు కాకూడదు, వీళ్ళు ఇది చేస్తున్నారని అతను క్యాస్ట్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. వీళ్ళేమో రిలీజియన్ ట్రిగ్గర్ చేస్తున్నారు. ఇది చేస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ క్యాస్ట్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. అవును, వీళ్ళేమో మతం గురించి నువ్వు కానులు రానివ్వమంటే ఇతనేమంటాడు, నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్నావు అంటాడు. ఇంక ఇది తగ్గదు. రోజు మనం మాట్లాడుతుంటే మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఈ రోజు కులాల మతాల గురించి మాట్లాడుతున్నానని. ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కనుక మూతికి స్టిక్కర్లు వేసుకుంటే దెర్ ఇస్ నో క్యాస్ట్, నో రిలీజన్ ఇన్ ఇండియా. అది సంగతి. మహారాష్ట్ర బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు
టీమప్ విత్ ఎలన్ మస్క్. అది మహారాష్ట్ర వాళ్ళు ఎలన్ మస్క్ తోటి ఒక ఏదో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. దేశంలో ఫస్ట్ స్టేట్ అట ఎలన్ మస్క్తో కాంట్రాక్ట్ పెట్టుకోవటం. ఓకే, ఇది పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇతను వారింగ్కి సంబంధించి ఇతనికి ఒక ఎలిగేషన్ వచ్చింది ఇతని మీద. బూటా సింగ్ని నల్లోడు అన్నాడట, మన తెలుగులో నల్లోడట, రంగు కాలా అని ఏదో కామెంట్ చేశాడంటే నల్లోడు అన్నాడట. ఇది నువ్వు జాతి వివక్ష, జాతిని ఏదో కులాన్ని, ఇతను ఎస్సీ, బూటా సింగ్ గారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీద పంజాబ్లో. అతన్ని కలర్ గురించి మాట్లాడాడు, నల్లోడు అని ఏదో అన్నాడని. ఓకే, సమాజ్వాదీ పార్టీ ఇతను ఏమంటాడంటే అదే యోగి ఆదిత్యనాథ్ గారు వన్ సైడెడ్ లీడర్, అతను ఈజ్ నాట్ న్యూట్రల్ లీడర్, సెక్యులర్ లీడర్. అతను కేవలం ఒక హిందూ ఓట్లను పట్టుకొని అతను నాయకుడిగా ఎదిగాడు, ఈజ్ నాట్ న్యూట్రల్ అని ఆయన చేసిన స్టేట్మెంట్. టీఎంసీ ఎమ్మెల్యే ఇతనికి ఎవరో ఫోన్ చేసి నేను సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను, ఈడీ నుంచి మాట్లాడుతున్నాను, రేపొద్దు నేను అరెస్ట్ చేయబోతున్నాను, డబ్బులు పంపించమని హెరాస్ చేస్తున్నారట ఒక ఎమ్మెల్యేని వెస్ట్ బెంగాల్లో. అతను కేసు పెట్టాడు, నేను వెళ్ళి నన్ను హెరాస్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో నిజంగా సిబిఐ ఈడీ నాకు తెలియదని. ఇదిగో బెంగాల్ ఒక అతను చనిపోయాడు నిన్న, ఇది 8th పర్సన్ చనిపోయాడు ఈ ఎస్ఐఆర్కి సంబంధించి అని ఒక పెద్ద ఎలిగేషన్. దీనికి వాళ్ళు అక్కడ 8 మంది చచ్చిపోయారట, ఎస్ఐఆర్ చేస్తారు, మమ్మల్ని దేశం నుంచి బయటకు పంపిస్తారని చెప్పి. 8th సూసైడ్ ఇన్ బెంగాల్ ఓవర్ ఎస్ఐఆర్ సేస్ మమతా టీఎంసీ అండ్ మహువా కమ్యూనిటీ ఈస్ గోయింగ్ అండర్ స్ట్రైక్. ఎందుకంటే ఎక్కువగా మహువా కమ్యూనిటీ వాళ్ళని టార్గెట్ చేస్తారు. మతువా కమ్యూనిటీ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువగా అటు చుట్టుపక్కల బంగ్లాదేశ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట, ఇప్పుడు లాంగ్ బ్యాక్. వాళ్ళని టార్గెట్ చేస్తారని వాళ్ళు భయం అన్నమాట, వాళ్ళు అంగర్ స్ట్రైక్కి వెళ్తున్నారు. ఇగో బీజేపీ నాయకుడే ఎస్ఐఆర్ ఆపమని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. ఇతడు బీజేపీ అతనే, వెస్ట్ బెంగాల్లో బీజేపీ అతనే ఒక అతను నేను అపోజ్ చేస్తున్నాను ఎస్ఐఆర్ అని, వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. సో ఇవి నార్త్ ఇండియాలో వచ్చిన ఒక చిన్న లైట్గా 2-3 అప్డేట్స్ మీకోసం. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.